Chandigarh, Coimbatore, NCR and Bangalore, Jaipur, Ahmedabad, Raipur and Hyderabad. We've been here, we've been there, Veka's been just everywhere. ఏపీలో ఫార్మా పరిశ్రమల్లో వరుస ప్రమాదాలపై ఫార్మసీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పోస్ట్ మార్టం నిర్వహించింది. బల్క్ డ్రగ్ యూనిట్స్లో ఆటోమేషన్ జరగకపోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ప్రమాదాలు సంభవించినప్పుడు అప్రమత్తం చేసే బజరింగ్ సిస్టమ్స్ పనిచేయకపోవడం అన్స్కిల్డ్ ఉద్యోగులతో ఉత్పత్తి చేయించడమే కారణమని గుర్తించింది. థర్డ్ పార్టీ సేఫ్టీ ఆడిట్ల పేరుతో భద్రతను గాల్లో దీపంలా మార్చేయొద్దని కోరుతోంది. ఏపీ ఫార్మసీ అసోసియేషన్ డిమాండ్లపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. విశాఖ జిల్లాలో తరచూ జరుగుతున్న ఫార్మా ప్రమాదాలపై ఫార్మా అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పోస్టుమార్టం నిర్వహించింది. అనేక కారణాలను వైఫల్యాలను గుర్తించింది. ప్రస్తుతం అసోసియేషన్కి సంబంధించిన ప్రెసిడెంట్తో పాటు వైస్ ప్రెసిడెంట్లు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. సరే, ఈ ఫార్మా ప్రమాదాలకు సంబంధించి మీ ఫైండింగ్స్ ఏంటి, ఎటువంటి అంతర్గత విశ్లేషణ మీరు చేసుకుంటా ఉన్నారు? మెయిన్గా స్కిల్డ్ లేబర్ ఉండాలండి ఫార్మా ఇండస్ట్రీస్లో. అలాగే ప్రాపర్ సేఫ్టీ ట్రైనింగ్స్ అని ప్రతి కంపెనీలో కంపల్సరీ జరగాలి. మనకి చూసుకుంటే ఇక్కడ పరవాడ ప్లస్ అచ్యుతాపురం, దువ్వాడ 3 సెడ్జులు కూడా ఉన్నాయండి. కనీసం 150కి పైగా చిన్న మధ్య తరగతి కంపెనీలు ఉన్నాయి. కానీ ఏ కంపెనీకి కూడా సేఫ్టీ ఆడిట్లన్నీ కంపల్సరీ చేయట్లేదు. దీనివల్ల ఏంటంటే కంటిన్యూస్గా ప్రతి నెల ఏదో ఒక ఇన్సిడెంట్ ఎప్పుడు వింటామా అన్న భయంతో బతుకుతున్నారు ఫార్మా ఎంప్లాయీస్. ఈవెన్ దో ఫార్ములేషన్ ప్లాంట్స్ అయితే ఎంతో కొంత సేఫ్టీ కానివ్వండి, ఇక్కడ ఉన్న బల్క్ ఇండస్ట్రీ మోస్ట్లీ మనకి ఏదైతే అచ్యుతాపురం కానీ మన పరవాడలో కానీ ఉండేవి అన్నీ కూడా బల్క్ ఇండస్ట్రీస్ అండి. ఇది చూసుకుంటే ఏంటంటే గత నెలలో కనీసం 4-5 ఇన్సిడెంట్లు ఇవి బయటకు వచ్చినవి కొన్నేనండి. బయటకు రానివి చాలా ఉన్నాయండి అసలు ఇండస్ట్రీస్లో. ఎందుకంటే లాస్ట్ మంత్ నేనే స్మైలెక్స్ కంపెనీలో ఒక కార్మికుడు మిషన్లో చేయి పెట్టేసి మొత్తం మిషన్లో క్రష్ అయిపోతే అది ఎవరికి కూడా బయటకు వచ్చిన సందర్భం లేదు. మ్యాటర్ ఎలాంటిది అంటే సేఫ్టీ, అది కూడా ఒక సేఫ్టీ. ఇలాంటి ఏదైనా టెంపరేచర్స్ రియాక్టర్స్ ఓవర్ హీట్ అయిపోయి మనకి ఒక బ్లాస్ట్ వచ్చే టైంకి అల్లారం బజర్స్ కానీ ఇలాంటివి ఉంటే కనుక కంపల్సరీగా ఎంప్లాయీస్ మనం సేఫ్టీ అనేది చూసుకోగలుగుతాం. మీరు ఏం చెప్పాలనుకుంటారు? అంటే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. మెయిన్ అన్స్కిల్డ్ ఎంప్లాయీస్ని ఎక్కడైతే ప్రొడక్షన్ యూనిట్లు దగ్గర పెడుతున్నారో అక్కడ ఒక ప్రధానమైన సమస్య వస్తుంది అనేది ఒకటి. మీ అబ్జర్వేషన్ ఏంటి? అంటే అక్కడ కూడా అండి సేఫ్టీ వైపు నుంచి కంపల్సరీగా వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ అంటూ ఉండాలండి. ప్లస్ మాక్ డ్రిల్ అనేది ఎవ్రీడే జరుగుతున్నట్టు చూడాలి, కంపల్సరీగా జరిగేటట్టు చూడాలండి. ప్లస్ ఏదైనా ప్రమాదం జరుగుతుంది అంటే అక్కడ సరైనటువంటి ఇండికేటర్స్ అనేవి ఉండాలండి. ఇమీడియట్ గా సైరన్ మోగేటట్టుగా వాళ్ళు ప్లాన్ చేసి పెట్టి ఉంచుకోవాలండి. ప్లస్ సేఫ్టీ ట్రైనింగ్ అనేది కంపల్సరీగా ప్రతి ఎంప్లాయీకి కూడా ఇవ్వాలండి. ఎస్పెషల్లీ ఈ రియాక్టర్స్ అవి ఉన్న ఏరియాలో అయితే ఇండక్టర్స్ మాత్రం ఖచ్చితంగా ఆన్లో ఎప్పుడు కూడా మానిటరింగ్ లోనే ఉండాలండి. సార్, అంటే ప్రధానంగా సాల్వెంట్స్ అనేది ఇటీవల కాలంలో ప్రతి ప్రమాదం వెనుక అదే కారణం అవుతుంది. తర్వాత క్లౌడ్ వేపర్ అంటే వేపర్ క్లౌడ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అసలు ఎందుకు ఇంత స్థాయిలో ప్రమాదం 17 మంది చనిపోవడం అనేది ఇండస్ట్రీలో చాలా పెద్ద యాక్సిడెంట్ కింద లెక్క. ఎట్లా చూడాల్సి ఉంటుందండి? వీటిల్లోనే మనం తరచుగా ఈ బ్లాస్ట్ చూడడానికి కారణం ఏంటంటే వన్ థింగ్ ఈజ్ ఆటోమేటిక్ సిస్టమ్ లేకపోవడం. ఏదైతే మనకి రియాక్టర్స్ ఏవైనా చిన్న నామమాత్రంగా చిన్నదైనా లీకేజ్ స్టార్ట్ అయిందనుకోండి, అవి ఏంటంటే పాలిమరైజేషన్ అవి ఏంటంటే ఫైర్ క్యాచ్ చేసేస్తాయి. సో వీటికి ఒక సెన్సార్ ఉంటుందండి, ఫ్లోర్ సెన్సార్ అని ఉంటుంది. సపోజ్ ఒక రియాక్టర్ నుంచి ఒక డ్రాప్ పడింది అనుకోండి, వెంటనే ఏం చేస్తుంది దాని సెన్సార్ తీసుకొని మొత్తం అన్ని బజర్ సిస్టమ్ అవుతుంది. సో వెంటనే ఆపరేటర్ ఏం చేస్తారంటే ఆ యొక్క రియాక్టర్ని ఆపేసి ప్రమాదాన్ని మొత్తం అరికట్టడానికి మ్యాక్సిమం ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఒకటి. నెక్స్ట్ ప్రెజర్ అండ్ టెంపరేచర్ సెన్సర్స్, మొత్తం ప్లాంట్ అందరికి ప్రెజర్ అండ్ టెంపరేచర్ సెన్సర్స్ ఉంటాయి. ఈ ఏంటంటే ఒక గ్యాస్ లీక్ అయిందంటే ఆ గ్యాస్ డిటెక్ట్ అయ్యి ఆ సెన్సార్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మొత్తం కంపెనీ అన్నిటికి కూడా మొత్తం కంపెనీ అంతటికి కూడా బజరింగ్ సిస్టమ్ ఇస్తుంది. దానివల్ల కూడా మనం అరెస్ట్ చేయొచ్చు. వీటన్నిటికంటే ముందు ఇవన్నీ ఫాలో అవుతున్నామా లేదా అని సేఫ్టీ ఆఫీసరు ప్లస్ ప్లాంట్ కూడా సర్టిఫికేషన్ తీసుకోవాలి. ఇవన్నీ ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళ ప్రొడక్షన్ రన్ చేసుకోవడానికి సో థర్డ్ పార్టీకి వెళ్ళి అక్కడి నుంచి సర్టిఫికేషన్ తీసుకుంటున్నారు తప్ప దాన్ని గవర్నమెంట్ ఎప్పుడు మానిటరింగ్ చేయట్లేదు. సో ఎప్పుడైతే గవర్నమెంట్ మానిటరింగ్ చేస్తుందో వాళ్ళు కూడా ఇవన్నీ ఫాలో అవ్వాలి, ఇవన్నీ చేసుకోవాలనే ఒక రూల్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం కంపల్సరీగా ఆటోమేటిక్గా మనం ఇవన్నీ కూడా అరికట్టచ్చు. ఇప్పటికైనా ఒక పర్ఫెక్ట్ మెకానిజం ఎస్ఓపీలు ఫాలో అయ్యే విధంగా స్పష్టమైన ఆదేశాలు ఉండాలి. వాడికి ఎప్పటికప్పుడు ర్యాండమ్గా తనిఖీలు చేస్తే మాత్రమే కార్మికులు కావచ్చు లేదా ప్రజల ప్రాణాలకు రక్షణ ఉంటుందనేది
ప్రధానంగా అసోసియేషన్ అభిప్రాయం. కెమెరామెన్ సురేష్తో రవిచంద్రన్ టీవీ విశాఖపట్నం.